ల్యాంబోర్గిని చాలా మందికి ఇదొక డ్రీమ్ కార్. ఈ కార్ వేసుకొని ఒక్కసారి రోడ్డు మీదకి వస్తే చాలు ప్రతి ఒక్కరూ కండ్లార్పకుండా చూస్తారు. కానీ మీకు తెలుసా, ల్యాంబోర్గిని కంపెనీ ఒక ఇన్సల్ట్ వలన స్టార్ట్ అయింది. ల్యాంబోర్గిని అనే ఒక వ్యక్తి ఎన్జో ఫెరారీ అంటే ఫెరారీ కంపెనీ యొక్క ఓనర్ దగ్గరికి వెళ్లి, మీ ఫెరారీ కార్ లో కొన్ని క్లచ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాతో కొలాబ్ అవ్వు, మనం ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేద్దామని అంటాడు. అప్పుడు ఎన్జో ఫెరారీ అంటాడు, నువ్వొక ట్రాక్టర్ డ్రైవర్ వి, ఒక రైతువి, నాకు కార్లు ఎలా తయారు చేయాలో చెప్తావా, వెళ్లి నీ ట్రాక్టర్లు తోలుకోపో అని అవమానిస్తాడు. మనిషి అనే వాడికి ఈగో అనేది ఒకటి ఉంటుంది. ఈగోని ఎవరైనా హర్ట్ చేస్తే ఎవరైనా ఏదైనా సాధించడానికి సిద్ధపడతారు. ల్యాంబోర్గినికి కోపం వచ్చి కొద్ది రోజుల్లోనే ఎంతో కష్టపడి ఫెరారీ కంటే లగ్జరియస్ గా, ఫెరారీ కంటే మంచి ఫ్యూచర్స్ తో ల్యాంబోర్గిని 350 GTని లాంచ్ చేస్తాడు. దాంతో ల్యాంబోర్గిని కార్ ఎంతో ఫేమస్ అయ్యి ఫెరారీకే గట్టి కాంపిటీషన్ ఇస్తుంది. ఈ రోజు ల్యాంబోర్గిని ఏ రేంజ్ లో ఉందో మనందరికీ తెలుసు. మోరల్ ఏంటంటే, ఎప్పుడూ కూడా ఒకరి పరిస్థితిని బట్టి తక్కువ అంచనా వేయకూడదు. అలాగే మన పేజ్ ని ఫాలో చేయండి. మీ మైండ్ సెట్ ని ఇంప్రూవ్ చేసే వీడియోస్ ని మాత్రమే పెడతాను.